ఇవన్నీ చదువుకోవడానికి అంటే మీకు ఇవ్వడానికి అన్నట్టు సార్ వచ్చారు, రత్నేష్ సార్ గారు. అంటే సార్కి నమస్కారం చేయండి. పిల్లలకి అందరికీ ఆశీర్వాదాలు. బాగా చదువుతున్నారా? ఈరోజు బాగా చెప్తారు సార్, అందుకే మీకు మా సార్ అయ్యారు తను. సరేనా? మీరందరూ బాగా చదువుకోవాలి పిల్లలు. నా పేరు దుమంతి సత్యనారాయణ. నేను మన మండలంలోనే ఉద్యోగం చేస్తున్నాను. ఇలాగే చదువుకొని ఇంకా మీరైతే ఈ గచ్చిలో కూర్చున్నారు, మేమైతే అలాంటి చెట్ల కింద కూర్చొని చదువుకొని ఈ స్థాయికి వచ్చాము మేము. మీరు కూడా బాగా చదువుకొని పైకి రావాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రత్నాజీ గారు, అతను కూడా మంచి మనసున్న వ్యక్తి. రాజమండ్రి అతనిది. అక్కడి నుండి రండి సార్, మా గుమ్మలగొంది బడి చూడండి, పిల్లలు బాగా చదువుతుంటారు, మంచి మాస్టర్ కూడా ఉన్నాడు, మంచి ఊరు అని చెప్పాను నేను. మా భద్రం గురించి, మాస్టర్ గురించి, మీ అందరి గురించి కూడా. సరే అనేసి నిన్న వెళ్ళిపోయి ఆయన ఉండిపోయి ఈరోజు మన బడికి రావడం జరిగింది. పిల్లలు మీరందరూ బాగా చదువుకోవాలి, ఇది మాకు కలిగింది, మీకు అందరికీ ఇవ్వడానికి తీసుకొని వచ్చాము. నోట్బుక్స్, పలకలు, అట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ తీసుకొని వచ్చాము. మీరు వీటిని ఉపయోగించుకొని బాగా చదివి మీరందరూ పైకి రావాలి. ఇటువంటి హెల్ప్ చేయడానికి ఒక పెద్ద సారు ఒక ఆయన నాకు సహాయం చేశాడు. అతని పేరు బాలకృష్ణ గారు, 3 జిల్లాలకు అధికారి అతను. మీరందరూ బాగా చదువుకోవాలి, సరేనా? రోజు బడికి రావాలి, మాస్టర్ గారు చెప్పిన వర్క్ చెయ్యాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే వర్క్ చేసి మీరు ఆడుకోవాలి. బడికి ఏ రోజు మానేవద్దు. బాగా చెప్తున్నారు కదా మాస్టర్, బాగా చెప్తున్నారు. బడికి వెళ్తారు అనేసి అమ్మా నాన్నకు కూడా చెప్పి మీరు బాగా చదువుకొని రోజు బడికి రావాలి. రోజు బడికి వస్తేనే బాగా చదువుకొని మాలాగా మీరు కూడా మీరు మంచి ఉద్యోగం సంపాదించి మంచి పేరు సంపాదిస్తూ ఇలా మీ స్కూలుకి, మీ పక్క గ్రామాల్లో ఉన్న స్కూలుకు మీరు కూడా వెళ్ళి ఇలాగా నోట్బుక్స్, పలకలు, పెన్నులు, అట్టలు అక్కడ పిల్లలకి ఇస్తూ చాక్లెట్లు ఇచ్చి బాగా చదువుకోండి అనేసి మీరు చెప్తారు. అప్పుడు ఆ పిల్లలు కూడా మేము వచ్చినప్పుడు మీరు ఎలా గుడ్ మార్నింగ్ చెప్పారో మీరు ఆ స్కూల్లోకి వెళ్ళగానే అక్కడ పిల్లలందరూ నిల్చొని గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటారు. మీరు అంటారన్నారా? బాగా చదువుతారు అందరూ. ఉద్యోగం చేద్దామని ఉందా లేదా? ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు? చేయలేదంటారా? అందరికి ఉద్యోగమే కావాలా? వ్యవసాయం ఎంతమంది చేస్తారు? వ్యవసాయం చేయరా? వ్యవసాయం ఎవరు చేయరా? మరి మనకి తిండి ఎలా దొరుకుతుంది? ఎవరైనా దేశం గురించి సైనికులు అవుతారా? సైనికులు ఎంతమంది అవుతారు? దేశం కోసం సైనికులు ఆర్మీ ఎంతమందికి ఇష్టం అవ్వడానికి? అందరు ఆర్మీనే. నువ్వు ఏం ఉద్యోగం చేస్తావమ్మా? నువ్వు లేదమ్మా చెప్పు. మరి ఏ ఉద్యోగం అంటే ఇష్టం నీకు? ఏ ఉద్యోగం? డాక్టరా, టీచరా? డాక్టర్ బాగా చదువుకోవాలి. వెరీ గుడ్. నీవురా? నీవేం చెప్తారా? పోలీసా లేకపోతే డాక్టరా? ఏం చేయాలి? ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నా? ఇప్పుడు మాస్టర్ ఉద్యోగం చేసి మీలాగే పిల్లలందరికీ బాగా చదువులు చెప్పి మంచి పేరు తెచ్చుకుంటాం, అంతేనా? వెరీ గుడ్. సార్కి ఇచ్చిన మాట తప్పకూడదు. అందరు బాగా చదవాలి, ఉద్యోగం అందరు చేయాలి. ఈ రోజు మాట ఇస్తారు కదా, బాగా చదువుకోవాలి. పెద్ద ఏమంతా ఇదే గుర్తుండాలి, బాగా చదవాలి అందరు.
వీరందరూ ఒక డిగ్రీ చదువుకొని యువకుడు, తన పేరు దారప్రసాద్, ఇంటి పేరు కాకూరి దారప్రసాద్. ఈ ఊరు నుంచి బాగా చదువుకున్న వ్యక్తుల్లో ఈయనొకరు. టీచర్ ట్రైనింగ్ కూడా ఇతను అయ్యాడు. నా పుట్టిన గ్రామాల్లోని మా పిల్లలు కూడా నాలాగే చదువుకొని పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఇతను ఉద్యోగం లేకపోయినా కొన్ని పనులు కూడా మానేసి ఇతను నిరుద్యోగి, నేను డిగ్రీ చదువుకొని టీచర్ ట్రైనింగ్ పొందాను అనే ఉద్దేశంతో, ఆ పొందిన టీచర్ ట్రైనింగ్ వృధా కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ సొంతంగా మీ అందరికీ రోజు టైంకు స్కూల్ తెరవటము, గవర్నమెంట్ స్కూల్ 9 గంటలకి అయితే ఈయన 9 గంటలకి తీయటం, మధ్యాహ్నం మళ్ళీ మీ అందరికీ భోజనం టైంలో విడిచిపెట్టడం, మళ్ళీ 2 గంటలకి తెరవటం, సాయంకాలం వరకు ఇలాగా. ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా కానీ గ్రామాల్లో గల పిల్లలందరూ నాలాగే బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇతను పలకలు కూడా మేము తీసుకొని వచ్చాము. ఇప్పుడు మేము ఇస్తాము, లైన్గా వచ్చి తీసుకోండి. ఇచ్చిన తర్వాత నోట్బుక్స్, ప్యాడ్, పెన్ను, హ్యాపీనా? ఒక అట్ట, పెన్సిల్, చెప్పండి ఇవన్నీ ఏబిసిడి బాగున్నాయా? మళ్ళీ మీ ఓకే, బాగా చదవాలి. ఓకే.